హైడ్రాకు గట్టిగానే ముట్కాయలేసింది కదా హైకోర్టు. ఇనరానోడు పోయి ఇల్లు గాలబెట్టి వచ్చినట్టు గిదేం పనండి? అసలు మీరు ఏం చేస్తారో మీకన్నా ఎరికేనా అని గట్టిగానే సొట్లు పెట్టింది. అసలు ఏళ్ళ సందుంటున్న మంది ఇల్లు కూల్సనీకే మీరెవరు, మీకున్న చట్టబద్ధత ఏంది అని ప్రశ్నించింది. అటు రంగనాథ్ సార్ను కూడా విచారణకు రావాల్సిందే అనే వరకలా ఆన్లైన్ లో హాజరు పడ్డారు సారు. ఇక మొన్న అమీర్పూర్ లో కూలగొట్టినందుకు అక్కడి తహసీల్దార్ను కూడా పిలిపించారు. ఇక తహసీల్దార్ను బోన్ల నిలబెట్టి గట్టిగా తలంటూ పోసింది. అమీన్పూర్ లో దవాఖానా బిల్డింగ్ ఎందుకు కూలగొట్టిరని రంగనాథ్ సార్ అడిగితే తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చిండు, అందుకే కూలగొట్టినామని చెప్పిండు. అంటే చార్మినార్ కూడా రూల్ ప్రకారం లేదని తహసీల్దార్ రిపోర్ట్ ఇస్తే పోయి కూల కొడతారా మీరు? ఇదేనా మీ పనితనం? మీ పొలిటికల్ బాసుల కోసం మీరు ఇటువంటి పనులు చేస్తే మీరే నష్టపోతారు. అసలు చట్టం చెప్పేదేంది, మీరు చేస్తుంది ఏంది అని గట్టిగానే అరుచుకున్నది. ముందుగా అందరి లెక్కనే మీరు చేస్తున్న పని మంచిదే అని మేము కూడా అనుకున్నాము, కానీ మీ పోకడ మంచిగా లేదు. ఆదివారం కోర్టులు సెలవునున్న రోజుల్లో కావాలని పోయి కూలగొట్టుడేంది? ఆదివారాలు కూలగొట్టొద్దని తెలియదా మీకు? మేమంటే ఖాతరు లేదా? కలెక్టర్ చెప్పిండని బిల్డింగ్ కూలగొట్టినామని అంటున్నారు. ఆదివారమే పోయి బిల్డింగ్ కూలగొట్టురని కలెక్టర్ చెప్పిండా? అమీన్పూర్ లో బిల్డింగ్ లో 48 గంటల ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటలనే ఎట్లా కూలగొడతారు అని లెఫ్ట్ అండ్ రైట్ అన్ని ఇచ్చి పడేసిండు జడ్జి సార్లు. ఇప్పటి సంది అట్లా చేయమని కోర్టుకు చెప్పొచ్చిరు హైడ్రా వాళ్ళు. మరి చూడాలి ఏమవుతుందో. ఏరుకోరు తెచ్చుకున్న మగుడు ఎగిరెగిరి తాండన్నట్టు హైడ్రా మంచిది, హైడ్రా అంటేనే మంచిది అని సీతమాకిట్లో సినిమాల చెట్టు రేంజ్ల రేలంగి మావయ్య అంత మంచిది అనుకున్నాం గానీ ఇట్లా ముంచుతుందని అనుకోలేదని అనబట్టిను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్న. హైడ్రా పెట్టినప్పుడు మేము కూడా మద్దతు ఇచ్చినాము. అక్రమార్కుల తాట తీస్తుంది అనుకున్నాం గానీ మొఖాలు చూసి బొట్లు పెడుతుందని అనుకోలే. పేదోళ్ళకి నోటీసులు ఇచ్చి పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుంది అనుకోలే. మొదలు ఇన్కన్వెన్షన్ కూలగొట్టంగానే ఇదిరా పనితరం అనుకున్నాం గానీ పేదల ఇండ్లు కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద తెస్తుంది అనుకోలేదని నాలుకని మడత పెట్టిన అన్న. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంకా పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా పని చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని గురించి అది పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా తిరిగి క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం. సర్కారు మంచి ఉద్దేశంతో పనిచేస్తుందని మద్దతు ఇచ్చినాం గానీ పేద ప్రజల ఉసురు పోసుకుంటారు అనుకోలే. పేదల పొట్టగొడతారని వాళ్ళకు నిల్వలు నీడ లేకుండా చేస్తారని అస్సలు అనుకోలేదని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుండు పాపం సంజయ్ అన్న. మరి అంత బాధ అయితే కేంద్రంలో మీరే ఉన్నారు కదన్నా, ఏదైనా ఆర్డినెన్స్ తెచ్చి ఆపరాదుర్రే అన్న అని అంటున్నారట. బండన బాధను చూడలేని వాళ్ళు.